నేత పైగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తన పదవిని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే సొంత పార్టీ అధినేతనే విమర్శిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ ఎండకా గొడుగు పట్టడం ఆ నేత నైజమా? కాంగ్రెస్లో చేరే ప్లాన్లో ఉన్నారా? నల్లగొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి రూటే సెపరేట్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి శాసన మండలి చైర్మన్ గా కొనసాగుతున్న ఈయన ఇటీవల సొంత పార్టీపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. కారు పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అడిగితే శాసన మండలి చైర్మన్ గా ఉన్న తనకే 6 నెలలు పట్టింది అన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే పార్టీ నిర్మాణాత్మకంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను సమీక్షించలేదని విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ లోక్సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు మద్దతివ్వలేదని అంతకు ముందు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వేలు అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకుని సైలెంట్ అయ్యారట. ఇక అదే సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టచ్ లోకి వెళ్లడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది. దీంతో సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూచనలతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డికి ఎంపీ టికెట్ దక్కింది. ఈ నేత గుత్తా ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. సహకరిస్తానని గుత్తా చెప్పినా అది సాధ్యమయ్యేది కాదనే భావనలో కంచర్ల బ్రదర్స్ ఉన్నారు. ఇటీవల నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గుత్తా నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి తీరుపై జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలు మారిన విషయాన్ని చెప్పకనే చెప్పారనే విషయాన్ని ప్రస్తావించారు. ఏ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో తెలిసిన సీనియర్ నేతగా ఉన్న గుత్తా సలహాలు తీసుకుంటామని సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. ఈయన సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చర్యలుంటాయన్న సంకేతాలు ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ బాస్ ఇటీవల 2 రోజుల పాటు జిల్లాలో ఉన్న గుత్తా, ఆయన అనుచరులు కేసీఆర్ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానంటూనే ఆయన తెర వెనుక చేస్తున్న రాజకీయాలు విమర్శలకు తావిస్తున్నాయి. భువనగిరి మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ శాసన మండలి చైర్మన్ గుత్తాను టార్గెట్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరే ప్లాన్ లో భాగంగానే బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని టార్గెట్ చేశారన్న గాదరి కిషోర్ విమర్శలను గుత్తా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే తన నివాసంలో అనుచరులతో మీడియా సమావేశం నిర్వహించి గాదరి కిషోర్ పై విమర్శలు చేయించడం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందే సుఖేందర్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన కుమారుడు గుత్తా అమిత్ కూడా త్వరలోనే హస్తం పార్టీ గూటికి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పాలనను ప్రశంసించిన సందర్భాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు అని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి డామేజ్ చేసేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ మారాల్సిన అవసరం లేదంటూనే కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.